ఈ మధ్య జడా శ్రావణ్కి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే 2029లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రానివ్వడంట. అంటే మంగళగిరిలో పోటీ చేస్తే మనోడికి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన ఈ 0.5 అంటే 0.5 అంటే అతనికి ఓటింగ్ శాతం గురించి చెప్పా. ఈ 0.5 గాడు తెలుగుదేశం పార్టీని అధికారంలో రానివ్వకుండటం కోసం అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పొత్తు పెడతాడంట. వీడు నిద్రపోదా కళ్ళగంటున్నాడో లేదా అసలు నిద్రే పోకుండా కళ్ళగంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. కానీ మొత్తం మీద మనోడికి కూడా పిచ్చి పీక్ స్టేజ్కి చేరింది. ఎందుకంటే అసలు మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే దానికి అర్థం ఉండాలి. ఏదో మనం పోటీ చేసి మంగళగిరిలో ఒక 1000 ఓట్లు 500 ఓట్లతో ఓడిపోయినట్టు మాట్లాడితే లెక్క వేరేగా ఉంటుంది. నీకు వచ్చిందే 476 ఓట్లు. ఆ 476 ఓట్లు ఉన్న నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీకి వాళ్ళు ఇచ్చే ప్యాకేజీల కోసం ఫేవర్గా వాళ్ళకి అనుకూలంగా నువ్వు మాట్లాడుతున్నావు. సార్ దాన్ని మేమేం తప్పు పట్టట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నయ్యకి జాకీలు అయ్యింది పులన్నయ్య సోషల్ మీడియాలో రన్ కాలేడు నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నావు, దాన్ని తప్పు పడట్లేదు. కానీ నువ్వేదో మొన్నేదో వాళ్ళ ఎమ్మెల్యేని ఎంపీని పక్కన పెట్టి నిన్ను మాట్లాడమన్నారని చెప్పి ఇక మొత్తం మీద వైసీపీ అంతా నా భుజస్కంధాల మీద నడుస్తుంది. నేను చెప్పినట్టు వింటారు, నేనే వైసీపీని పవర్లో తీసుకొస్తాననేటువంటి పగటి కళ్ళగంటున్నావు. నీకు చిన్న మాట చెప్పాలి ఏంటంటే కలాం గారు కథలు కనమన్నాడు, కథలు మింగమని చెప్పాల. అర్థమైందా? నీ స్థాయి ఏంది, నీ బొతికేంది, నీ రేంజ్ ఏందో ఒకసారి తెలుసుకొని దానికి తగ్గట్టు నువ్వు మాట్లాడితే బాగుంటుంది. అసలు వాడు చేసే కామెడీ నేను చెప్తే బాగుండదు, కానీ ముందు ఆయన కామెడీ చూశాక దాని మీద మనం సెటైర్లు వేద్దాం. సో మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ, ఎందుకంటే ఇంకా మనం స్పీడ్గా ముందుకు వెళ్ళాలంటే మీ సబ్స్క్రిప్షన్ అలాగే మీ కోఆపరేషన్ నాకు చాలా అవసరము. కాబట్టి దయచేసి ఒక్కసారి మా అరకోటి శ్రావణ్ చేస్తున్నటువంటి కామెడీ నాకు తెలిసి బహుశా చిప్పు దొబ్బింది అరకోటి శ్రావణ్ నేను అనుకుంటున్నా. ఒకసారి చూడండి. తెలుగుదేశం పార్టీని మాత్రం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వం. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బీజేపీతో కలవరు? ఎందుకు కలవరు అనుకుంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం, క్రిస్టియన్లు ముస్లింస్ ఎంత దూరం అవుతారేమో బీజేపీతో కలిసి ఒక భయం అనేది. ఒక రోజు బ్యాచ్ సార్, క్రిస్టియన్లు ముస్లింస్. సుజనా చౌదరి బీజేపీ వంటవును, క్రిస్టియన్లు ముస్లింస్ ఓట్లు లేకుండా ఆయనకి అంత గాలి వీచింది, సుజనా చౌదరి గారు గెలిచిపోయారు. అదే అంటుంది, రేపు కూడా ఊహని గాలి వీసుద్ది, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోద్ది. రేపొద్దున భూస్థాపితం అయ్యే పరిస్థితి వచ్చిందన్నప్పుడు వాళ్ళు జగన్ కలుపుకొని పోవచ్చు, శ్రావణ్ కుమార్ని కలుపుకొని పోవచ్చు, XYZని కలుపుకొని పోవచ్చు, పవన్ కళ్యాణ్ బీజేపీలోకి వెళ్ళొచ్చు, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ రావచ్చు. ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్. 2027లోనే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవగానే తూచి తగిడికి నువ్వట్ట ముఖ్యమంత్రి అవుతావని తెలుగుదేశం పార్టీని చీల్చి బయటికి ఒక 25 మంది 50 మంది 100 మంది ఎమ్మెల్యేలను బయటికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వచ్చు. దానికి బీజేపీ పార్టీ 10 తలల సర్పం ఆప్షన్గా ఉండుండొచ్చు. పాలిటిక్స్లో ఏది సాధ్యం ఏది అసాధ్యం బీజేపీ పార్టీ ఉండగా. ఇప్పుడు దీన్ని బట్టి ఏమంటారండి, 100% మా జడా శ్రావణ్కి చిప్పు దొబ్బింది బహుశా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో సావాసం చేస్తున్నాడు కదా, 6 నెలలు ఒకటితో సావాసం చేస్తే వాడు వీడవుతాడన్న దానికి నిదర్శనం మా జడా శ్రావణ్. ఇప్పుడు నీకు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవతల వాళ్ళు 15 ఏళ్ళు మేము పొత్తు ఉంటాం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉంటామని ఆయన పక్కన పెట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 151 సీట్లతో గెలిచిన దగ్గర నుంచి ప్రతి బిల్లు బీజేపీకి మద్దతు ఇచ్చాడు. అదందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన ఎందుకు ఇచ్చాడు అని అంటే, అన్నకున్నటువంటి కేసులు, అన్న మీద ఉన్నటువంటి CBI ఛార్జ్షీట్లు, ED అటాచ్మెంట్లు, అట్లాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంది. అన్న చరిత్ర అంతా చాలా ఉంది. ఈ సండాలాన్ని కప్పిపెట్టుకోవడానికి వాళ్ళు మద్దతు ఇవ్వమన్న ప్రతి బిల్లుకి మా పులిని మద్దతు ఇచ్చాడు. ఏమన్నా వైసీపీలో ఏమన్నా మాట్లాడితే మా అన్నయ్య సోనియా గాంధీని గడగడలాడిచ్చాడు, భారతమ్మ గారి కనుసైగల్లో నడిచిందంటారు. అంటే అన్న ప్రతాపం ఓన్లీ ఆడవాళ్ళ మీద చూపిస్తాడు, మగవాళ్ళ మీద చూపించడు. దానివల్ల పాపం మా అన్న ఢిల్లీలో ఓన్లీ సోనియా గాంధీని మాత్రమే గడ్డలాడించాడు. మోదీని కానీ అమిత్ షాని కానీ ఆడించాలని చూస్తే అట్లాంటివన్నీ సినిమాలు ఏమి నోకవు, అక్కడ అర్థమైంది. సరే, ఇప్పుడు ఏమంటున్నాడు, 2029లో బహుశా బీజేపీ తోటి జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకోవచ్చు. మరి నిన్నటిదాకేంద్ర సింహం సింగిల్గా వస్తుంది, పులివేందుల పులిబిడ్డ అంటే ఇప్పుడు ఎవరితోటైనా పొత్తు పెట్టుకుంటాం అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకోవటం, ఏ అవసరానికి ఆ రాజకీయ నాయకులతోటి వ్యభిచారం చేయటం, ఇదే పాలిటిక్స్ అంటారు. ఇదే ఏందయ్యానంటే, మేము ఇప్పుడు దాకా ఎవరితో పొత్తు పెట్టుకోవాలా. అవును, వాస్తవమే. వైఎస్ఆర్సీపీ పార్టీ చరిత్ర 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు, అందులో ఒక ఎలక్షన్ అసలు ఫేస్ చేయలే వాళ్ళు.
ఉన్నటువంటి 14, 19, 24 3 ఎలక్షన్స్లో 2 ఓడిపోయారు, 1 గెలిచారు వాళ్ళ చరిత్రలో. దీన్ని ఏమంటారంటే కొత్తగా వచ్చినప్పుడు మురిపం ఎక్కువ ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ చరిత్ర 40 ఏళ్ళ చరిత్ర, 45 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి నాయకులతోటి శపథం చేసిన వాళ్ళందరూ గొయ్యిలో పడుకున్నారు. ఇట్లాంటి ఉత్తర కుమారులు ప్రగల్భాలు పలికిన వాళ్ళందరూ ఆడ పడుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. ఊరికే పిచ్చిగా మాట్లాడటం, పిచ్చిగా మాట్లాడరు కార్యకర్తలు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాకుండా ఇంకోటి ఎవడన్నా అయితే ఆ నుంచి అమ్హా దాకా అన్ని పచ్చిబూతులు పెడతారు. కానీ మేము స్ట్రైట్గా ఎందుకు నీకు కౌంటర్ వేస్తున్నాం అంటే అది తెలుగుదేశం పార్టీ మెయింటైన్ చేస్తున్నటువంటి స్టాండర్డ్స్. ఇది అలుసుగా తీసుకొని పిచ్చి పుల్కాగాడి మీడియా ముందుకు వచ్చి ఇట్లాంటి రోత మాటలన్నీ మాట్లాడతాడు. అసలు నీ చరిత్ర ఏంది, నీ బతికేంది? నీకు 476 ఓట్లు వచ్చినాయి. ఏది జై భీమరామ్ పార్టీ అని ఒకటి పెడితే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల అభ్యర్థులను పోటీ చేయించి నువ్వు మంగళగిరిలో పోటీ చేసి, అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు పోటీ చేస్తే నీకు వచ్చిన ఓట్లు 476, 100 కంటే తక్కువ వచ్చినాయి. ఇంకా ఓట్ షేరింగ్ చెప్పాలంటే 0.5, దాన్ని ఏమంటారంటే 0.5 ఇలాంటి 0.5 గాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి కూటమిని పడగొడతా, చంద్రబాబుని భూస్థాపితం చేస్తా, లోకేష్ని వణికిస్తా, ఇట్లాంటి ఉత్తర కుమార్ని ప్రగల్భాలు మానుకొని అసలు గ్రౌండ్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డికి ఒకసారి చెప్పండి, సార్ ప్రజలు ఇదిగో ఈ విషయాల్లో మీ మీద వ్యతిరేకత ఉన్నారు, వీటిని సరిదిద్దుకోండి. కనీసం నెక్స్ట్ టైం మనకి టెన్నిస్ బాల్ టీం అన్న టీం కాకుండానో అట్లీస్ట్ వాలీబాల్ టీమో అన్న తయారవటానికి మనకు ఛాన్స్ ఉంటుంది. అట్ట కాకుండా ఇట్టనే వ్యవహరిస్తాం. ఆయనేమో రప్ప అని స్లోగన్ వదులుతున్నాడు, మీరేమో మేము అన్న అధికారంలోకి వస్తారని కళ్ళగంటున్నారు. రాష్ట్ర ప్రజలు మాత్రం క్లారిటీగా ఉన్నారు. పిచ్చోళ్ళ చేతిలో రాయి పెట్టడానికి ఇష్టం లేము అని చెప్పి క్లారిటీగా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జడా శ్రావణ్ నిద్రపో. అసలే కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చాయి. నిద్రపోకుండా రెయ్యింబౌలు ఇంకా 2029 ఉంది. అప్పటికే ఎలక్షన్ జరుగుతాయి. అప్పుడు దాకా నువ్వు నిద్రపోకుండా ఉంటే ఈ మధ్యలోనే శాశ్వత నిద్రపోతావు. ఎందుకు అంత కర్మ ఎందుకు నీకు? నిద్రపో. 2029లో రాష్ట్రాల ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వకూడదని డిసైడ్ అయి ఉన్నారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకోవడానికి అసలు ఏ పార్టీలు రెడీగా లేవు. బహుశా నాకు తెలిసి నువ్వు ఒక్కడే పొత్తు పెట్టుకుంటావు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో వైసీపీ పార్టీతో పొత్తు పెట్టుకునే ఏకైక పార్టీ అది జడా శ్రావణ్ స్థాపించిన పార్టీ. ఇంకే పార్టీ పొత్తు పెట్టుకోదు, ఏ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి ఇష్టం లేదు. మీరు ఎంతసేపు ఉన్నా మా అన్న సింగిల్గా పోటీ చేస్తాడు, మన సింహం అంటున్నారు కదా. మీ అన్న సింహం కాదు. మీ అన్నతో పొత్తు పెట్టుకోవడానికి ఆఖరికి సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా ఇష్టపడట్లేదు. ఎందుకని ఒక కరప్టెడ్ పొల్యూట్ అయినటువంటి ఒక పొలిటీషియన్ ఆ మరక మనకు కూడా అంటుకునేదనే భయంతో మనోడితో పొత్తు పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడట్లా. ఆ చేతగాంతనాన్ని కూడా మీరు హీరోయిజంగా ఎలివేషన్స్ చేస్తున్నారు. అది మీ దౌర్భాగ్యం, మీ పరిస్థితి. నేను ఏంటంటే 2029లో ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా, పాకినా, దేకినా, వంగి దండాలు పెట్టినా, లేకపోతే పొరివి దండాలు పెట్టినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా ఓటు వేయటానికి సంసిద్ధంగా లేరు. నీలాంటి వాళ్ళందరూ అన్న దగ్గర డబ్బులు ఉన్నాయి. 2019-24 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము నాకి పీకి లాగి సంపాదించి పక్కన పెట్టాడు. అవి ఎట్లాగా ఆయన బయట పెట్టాడు. మీలాంటి వాళ్ళన్నా ఆయన సార్ మీరు ముఖ్యమంత్రి అవుతారని నాకు భ్రమ కల్పించి ఆయన దగ్గర ఉన్న వరకు ఊడ్చుకొని దుకాణం సర్దేసుకోండి. ఎందుకంటే 2029లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ప్యాకప్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో దాని ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. ఆ ఎన్నికలతోటి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీని 60 అడుగుల భూస్థాపితం చేయడానికి రాష్ట్ర ప్రజలు సంసిద్ధమై ఉన్నారు. అరే నువ్వు అసలు అడ్వకేట్ ఎట్ అయ్యావో జడ్జి పెట్టానో తెలియదు, కానీ ఎవరైనా డెవలప్మెంట్ చేస్తానంటే ఓట్లు వేస్తాడు. కానీ రప్ప నరుకుతాము, నడి బజార్లో కోస్తాము అంటే ఎవరైనా ఓట్లు వేస్తారా? అరే నీకు బుద్ధి జ్ఞానం ఉంది, కనీసం ఎప్పుడు కలిసినప్పుడు చెప్పురా నాయన. సార్ ఈ రప్ప అంటే జనాలు మనకు ఓట్లు వేయరు సార్, ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పండి సార్. 2019 ముందు ఎన్నికలు ఏం చెప్పాడు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రాజశేఖర రెడ్డిని మరిపిస్తా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అవ్వాతాతలకు నేను అది చేస్తా ఇది చేస్తానంటే ప్రజలు ఓట్లు వేసారు. ఇలా ఏమంటున్నాడు? నరికేస్తా, రప్ప నరుకుతాయి. రప్ప నరుగుతా ఓట్లు వేస్తారు. వచ్చి చెప్పురా నాయన ఆయనకి. నీలాంటి వాళ్ళందరూ కాస్త పేమెంట్ తీసుకున్నందుకు న్యాయం చేయండి. కాస్త 2029లో కూడా ఓడిపోయింది అనుకో, ఒకవేళ పార్టీ ఉంటే మీలాంటి వాళ్ళందరికీ లైఫ్ ఉంటుంది, లైఫ్ టైం సెటిల్మెంట్ అవుతారు. మీరు అన్నని అట్లాగా ఆకు కుడిపిస్తే ఎట్లారా? మీరు అట్టా చెప్పి అన్నని ఇబ్బందులు పెడితే అట్ట? అన్న మిమ్మల్నే నమ్ముకున్నాడు. తెల్లారు లేచిన దగ్గర నుంచి అన్న సోషల్ మీడియాని నమ్ముకుంటాడు. సోషల్ మీడియాలో వచ్చే వ్యూస్ని, మీమ్స్ని నమ్ముకొని అన్న బతుకుతుంటాడు. వైఎస్ఆర్సీపీ పెయిడ్ ఆర్గనైజేషన్ సోషల్ మీడియాని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి బతుకుతున్నాడు. అంటే మీరే అన్నని ఇట్లాగా చేస్తే ఎట్లా చెప్పు? అంటే ఏది ఏమైనా జడా శ్రావణ్
2029 ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రశాంతంగా పడుకో, అప్పుడు దాకా నిద్రపో, అప్పుడు ఓపిక తెచ్చుకొని 29 ఎలక్షన్స్ అప్పుడు ఎలా గెలవాలి ఏందనేది ఆలోచన చేయి. అంతేగాని ఇప్పటి నుంచి నువ్వు నిద్రపోకుండా కళ్ళల గంట ఆ కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చి హెల్త్ ప్రాబ్లం వస్తే మధ్యలోనే పుట్టుకుమన్నావు అనుకో, నీ పార్టీని ఎవరు నడుపుతారు? నీ పార్టీతో పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏం కావాలి?